అంటే ఇక్కడ చిన్న చూపు అన్నది ఏం లేదు. ఒరిజినల్‌గా సినిమా అనేది చెన్నైలో పుట్టింది. సో, ఖచ్చితంగా అక్కడ మనకన్నా ఎక్కువ స్టఫ్ ఉంటుంది. అందులో అబద్ధమేమి ఉండదు. అది కరెక్టే. సో, ఆటోమేటిక్‌గా ఏంటంటే వాళ్ళు ఇక్కడ నేటివిటీ ప్రకారం ఏమవుతుందంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చినోడిది ఎలాగైనా కొత్త సీన్ అవుతది. మనం ఏంటంటే మనం చూసిన సినిమాలు అందరూ ఒకే సినిమాలు చూడడం. అందరూ ఒకే ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు ఇక్కడ. ఒకే తెలుగు సినిమాలు చూసారు. ఇవన్నీ బ్రెయిన్‌లో పెట్టి దాని పరంగానే ఇక్కడ సీన్స్ వస్తాయి. రిపీట్ వస్తది. అక్కడ ఏంటంటే వేరే స్టేట్ కూడా ఆటోమేటిక్ కొత్త సీన్ వస్తది అక్కడి నుంచి. సో, అంచేత ఏంటంటే ఎక్కువ తమిళ డైరెక్టర్స్‌ని పిలుస్తారు. కొత్తగా ఆలోచిస్తారన్న ఉద్దేశంతో పిలుస్తారు వాళ్ళని. ఇంటర్ఫియరెన్స్ అన్నది కాదు. ఇక్కడ బెటర్‌మెంట్ కోసం ట్రై చేస్తారు అంతే. ఇంటర్ఫియరెన్స్ మాట కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు హీరో ఇంటర్ఫియర్ అవుతున్నాడు అంటారు. దాన్ని ఇంటర్ఫియర్ అని వాడను. నేను ఎందుకు వాడనంటే అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందో అతను చూసుకుంటాడు. సో, ఈ డైలాగ్ కొంచెం ఇంపాక్ట్ తగ్గిపోయింది. దీన్ని కొంచెం పెంచండి అంటాడు. అది న్యాయంగానే ఉంటుంది అది. నేను హీరో మీద ఫోకస్ చేసి ఆలోచించలేను ఫుల్‌గా. కానీ తన క్యారెక్టర్ తను ఆలోచించుకుంటాడు. అలాగే డైరెక్టర్ తన కథ కిల్ అవ్వకుండా తను మాట్లాడతాడు. అలాగే ప్రొడ్యూసర్ ఏవండీ ఫన్ కొంచెం కావాలి, ఎంటర్‌టైన్‌మెంట్ లేనిది ఆడట్లేదు కదా అని అతను మాట్లాడు. ఇవన్నీ అందరూ బెటర్‌మెంట్స్ కోసమే ఇవన్నీ చేసేది. ఈగోస్ అవన్నీ ఉంటే సినిమాలు ఆడవు. ఇక్కడ ఈ మధ్యన ఏంటంటే అందరూ కూడా ఈగోస్ లేకుండా బెటర్‌మెంట్స్ కోసమే అందరూ ట్రై చేస్తున్నారు. దాన్ని ఇంటర్ఫియరెన్స్ అని అనక్కర్లేదని నా ఫీలింగ్. అంటే ఇప్పుడు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఏంటంటే హీరో, హీరోయిన్ ఒక లవ్ స్టోరీ. ఇప్పుడు ఏం బాగా చేసా లవ్ స్టోరీ. వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది కదా. అలాగే ఒక బొమ్మరిల్లు, తండ్రి కొడుకు మధ్య కథ. ఒక్కొక్కటి ఒక స్టైల్. ఇప్పుడు అలా ఇలా అనేవి లేదు. ఏ కథైనా ఆడుతుంది. ఎమోషన్ పర్ఫెక్ట్‌గా ఆడియన్స్‌కి రీచ్ చేయగలిగితే ఏ సినిమానా ఆడుతుంది. బట్ ఏంటంటే ఏ సినిమా చేసినా సరే బేసిక్ ఎమోషన్ కొంచెం కనెక్ట్ చేయాలి. అంటే తండ్రి కొడుకు వీళ్ళ సెంటిమెంట్ కానీ, తల్లి కూతురు లేదా తండ్రి కొడుకు, లేకపోతే ఒక అమ్మాయి అబ్బాయి, లేదా భార్య భర్త, వీళ్ళ మధ్య ఉన్న ఎమోషన్ బేసిక్ ఎమోషన్గా పెట్టి సినిమా బ్యాక్డ్రాప్ ఏదైనా మార్చి మన సినిమా చేయొచ్చు. ఈ బేసిక్ ఎమోషన్ లేకుండా ఒక ఒక విలన్ ఒక అబ్బాయిని చంపాడు. దీని సినిమా కథ చేస్తే ఆడదు ఇక్కడ. దీన్ని బేసిక్ ఎమోషన్ ఒకటి కనెక్ట్ చేయాలి. ఇక్కడ ఒప్పుకున్న ఎగ్జిస్ట్ అయిన ఎమోషన్ తీసుకుని దాన్ని కనెక్ట్ చేస్తే ఏ సినిమాని ఆడుతుంది ఇక్కడ. రీమేక్ అంటే ఇంకా మనం ఓన్గా పెట్టడం అంత పాసిబిలిటీ ఉండదు అందులో. ఎందుకంటే ఆ సినిమా ఉంటుంది. దానికి యాజ్ ఇట్ ఈజ్ మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా కొత్తది పెట్టాను అనుకోండి, డైరెక్టర్ నమ్మలేకపోవచ్చు. ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ ఇలా ఉంటే అక్కడ ఆడింది, మనం ఏదైనా మారిస్తే పోతుందేమో ఒక భయం ఉంటుంది. దానివల్ల ఏంటంటే యాజ్ ఇట్ ఈజే రాయాల్సి వస్తుంది. మన నేటివిటీకి మార్చి మాత్రం రాస్తాం అంతే. ఎక్కువ ప్రైవసీ ఉండదు అక్కడ. అంటే అలా ఏమీ లేదు. ఇప్పుడు ఒరిజినల్ కథ అవ్వచ్చు, ఆర్ 50% కథ ఉండొచ్చు, మిగతాది ఎక్స్పాండ్ చేసి డైలాగ్ రాస్తాం, ఏదైనా రాస్తాం. ఆ ట్రాన్స్లేషన్ ఏదైనా రాస్తాం. అది డార్లింగ్ సినిమా డైలాగ్స్ బాగా ఎక్కిచ్చాయి థియేటర్లో చూస్తున్నప్పుడు. అందులో అది చంద్రమోహన్ డాటర్ మ్యారేజ్ ప్రభాస్ అది సెట్ చేస్తాడు. ఆ సీన్ బాగా ఇష్టం. అంటే అది రాసినప్పుడు కళ్ళంటి నీళ్ళు వచ్చాయి, చూసినప్పుడు కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. థియేటర్లో కూడా చాలామందికి అదే ఫీల్ అయ్యారు నిజంగా. అది ఆ సీన్ నాకు బాగా నచ్చింది. ఇంకా ఇది కంప్లీట్ కాలేదు. ఫ్యూచర్లో నెక్స్ట్ డైరెక్షన్ చేస్తే చేయొచ్చు, అది ఏమో అవకాశం బట్టి. బట్ డైలాగ్స్ అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏదో వస్తే అది చేస్తాం, ఏదైనా చేస్తాం. బట్ ఇంకా ఈ సక్సెస్ ఎంజాయ్మెంట్లో ఉన్నాం. ఇంకా ఎవరిది లేదు, నా ఓన్. ఇప్పుడు రైటర్స్ ఎంతోమంది రైటర్స్ చదివాం, బుక్స్ చదివాం, సినిమాలు చూసాం, ఇవన్నీ అమాల్మేషన్. అది నా స్టైల్ వస్తుంది బయటకు అంతే.